మీరు చూస్తున్న ఈ ఛానల్లో మీ ఇంటర్వ్యూ లేదా వ్యాపార ప్రకటన కావాలంటే ఈ ఫోన్ నెంబర్ను సంప్రదించగలరు. ఫోన్ నెంబర్ 9948299422. days later. Hi sir. Hello sir. Thank you so much అండి రాఘవ్ గారు మా హోటల్కి రిసార్ట్కి విజిట్ చేసినందుకు. థ్యాంక్ యూ ఎలా సార్. అనిపించింది మీకు ఒక 2 days స్టే ఎక్స్పీరియన్స్ అంతా ఇక్కడ? చాలా హ్యాపీగా ఉంది సార్. ఎందుకంటే మా ఊరు నుంచి ఇక్కడికి వచ్చి ఒక ఊరు నుంచి ఇక్కడికి వచ్చి చూస్తున్నా అంటే ముందు మనకి ధైర్యం ఇచ్చేవాళ్ళు కావాలి కదా. సో ఫ్యామిలీతో వచ్చాను కాబట్టి నేను అది ఎక్స్పెక్ట్ చేసాను. నాకు అది నేను ఇక్కడ చూశాను సార్. 100% చూశాను. వెరీ హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను అంతా. థ్యాంక్ యూ సార్. అంబియన్స్ బాగుంది. రెస్టారెంట్ అసలు రిసార్ట్స్ చాలా బాగుంది నాకు అంతా. థ్యాంక్ యూ సో మచ్ సార్. పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు. మా కూడా మీకు చాలా బాగుంది. నువ్వు ఏం ఎంజాయ్ చేసావు ఇక్కడ? గ్రేట్. నాకైతే స్విమ్మింగ్ పూల్ నచ్చింది, చాలా బాగుంది. ఇంకా స్విమ్మింగ్ అయిపోయిన తర్వాత అక్కడ చైర్స్ మీద డైరెక్ట్ సన్లైట్ పడుతుంది, సో డ్రై అయిపోతుంది, డైరెక్ట్ హోటల్కి వెళ్ళచ్చు. సూపర్. ఈ 2-wheeler కాన్సెప్ట్ అది నాకు కొత్తగా అనిపించింది. ఎవరు చేయలేదు సార్, మన గోవాలో మనమే ఫస్ట్ టైం చేసామన్నమాట. రెంట్ ఫ్రీ 2-wheeler ఇస్తున్నాం అందరికి. అది ఫ్రీ ఆఫ్ కాస్ట్ మనము ఇస్తున్నాం మన దగ్గర. సడన్గా షాప్కి వెళ్ళాలి లేకపోతే సైట్ సీయింగ్కి వెళ్ళాలన్నా 2-wheeler ఎక్కువగా కపుల్స్ వచ్చారనుకోండి, 2-wheeler తీసుకుంటే జమ్ ఎక్కడ కావాలంటే అక్కడికి తిరగచ్చు. పార్కింగ్ ప్రాబ్లం ఉండదు, వెయిట్ చేయవసలేదు. బుకింగ్ మన క్యాబ్స్ అవి చాలా బాగుంది. కరెక్ట్గా కాన్సెప్ట్ తీసుకొచ్చాం, అందుకే మనం ఫస్ట్ టైం గోవాలో ఇప్పుడు ఎవరు చేయలేదు. మనమే ఫస్ట్ టైం ఆ కాన్సెప్ట్ తీసుకొచ్చి ఇంట్రడ్యూస్ చేసాం గోవాలో. అది బాగుంది సార్. ఇక ఫుడ్ అంటారా, బయటకు వచ్చి అయితే ఫుడ్ చాలా బాగా నచ్చిందండి. ఇంట్లో మేము ఎలా చేస్తామో అలాగా హైజీన్గా టేస్టీగా చాలా బాగుంది ఫుడ్. గ్రేట్ మేడం. ఎందుకంటే మేము ఇంట్లో ఉన్నప్పుడల్లా ఎప్పుడు వంట చేసేది ఈవిడే కాబట్టి కాస్త బాగా బోర్ ఫీల్ అయిపోయి ఇదే ఉంటారు కదా. బయటకు వచ్చినప్పుడు కాస్త వీళ్ళకి రిలాక్సేషన్ 3 రోజులు. అదే ఆ ఫుడ్ గ్యాప్ కూడా మనం ఫుల్ఫిల్ చేయాలనే ఉద్దేశంతోనే మనం ఒలోసారని కూడా ఒక కాన్సెప్ట్ ఇక్కడ తీసుకురావడం జరిగింది హైదరాబాద్ నుంచి. సో ఆ ఫుడ్ మనకి ఇంట్లో ఉన్నట్టు ఉండాలి, ఒక హోమ్ స్టైల్ ఫుడ్ అలాగే ఉందండి. ప్రొవైడ్ చేయాలి అని. మేము ఎలా అయితే ఎంత నీట్ గా క్లీన్ గా చేసుకుంటామో అలాగే ఉంది. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఇందాక మధ్యలో ఒకసారి కిచెన్ కూడా చూసి వచ్చాము. దాని గురించి చాలా నీట్గా ఉంది, స్పేషియస్గా ఉంది అంతా. అసలు ఈ మధ్య మనం చాలా యూట్యూబ్ ఛానల్స్లో అక్కడ చూస్తున్నప్పుడు కొన్ని అంటే ఐస్ క్రీమ్ ఇలాంటివి చూస్తుంటాం, బయటవి డిస్టర్బ్డ్గా ఉంటాయి. సరదాగా చూసాం. అసలు వెళ్ళొచ్చా కూడదో అందరినీ అలౌ చేయరు కిచెన్లోకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ స్ట్రిక్ట్గా ఉంటుంది. చెఫ్ని ఆయన పర్మిషన్ తీసుకునే ఒకసారి చూడొచ్చా అంటే చూస్తే చాలా స్పేషియస్గా ఉంది. ఆయన టక్క ఇప్పుడు మా నలుగురికే ఇలా ఆర్డర్ ఇవ్వగానే చాలా ఫాస్ట్గా ఏంటి ఇప్పుడే కదా చెప్పాం, దోశలు వచ్చేస్తున్నాయి టక్కట యుద్ధంలాగా. అసలు ఈ లెక్కని ఇంకా వీకెండ్స్లో ఇంకా రష్ ఉన్నప్పుడు అంతమందికి ఎలా ప్రొవైడ్ చేస్తారు? ఇంకొకటి ఏంటంటే మన తెలుగు వాళ్ళందరికీ ఇక్కడున్న షెఫ్ కూడా తెలుగు షెఫ్ ఆయన. దానివల్ల ఏంటంటే మనకి ఏం కావాలన్నా టెన్షన్ పడక్కర్లేదు. ఏం కావాలన్నా ఇప్పుడు చెఫ్లు నార్త్ సైడ్ సౌత్ సైడ్ ఏదైనా మనం ఆర్డర్ ఇస్తే చేసేస్తున్నారు. ఇక్కడ అలాగే ఉంది. లక్కీగా మనం ఆర్డర్ ఇచ్చి తెలుసుకోవడానికి తెలుగు ఆయన ఉన్నారు. మనకి ఏ ఫుడ్ కావాలంటే అది చేసేస్తారు. ఏ టైప్ లో కావాలంటే అది అండర్స్టాండ్ చేసుకొని ఫుడ్ ప్రిపేర్ చేస్తారు. అప్పటికప్పుడు చేయడమే తప్ప ఏది కూడా అవును. ఈ 3 రోజుల్లో అదే చూశాను నేను. మనం ఇవ్వగానే రెడీగా ఉండి టప్పును వచ్చేస్తే ఏముంది, మధ్యాహ్నం వేడిగా ఆర్డర్ ఇచ్చాక దాన్ని తయారు చేసి హైజీనిక్గా వచ్చింది సార్ ఫుడ్. 15 minutes లోపల వచ్చేస్తుంది అంతే. థ్యాంక్ యూ మేడం. ఆ స్పీడ్ అదే చూసేందల్లా ఆయన చెఫ్. ఆయన డ్యూటీలోకి జాయిన్ అవ్వడం, మీరు చెప్పడం టక్క రాగానే అప్పుడే సరదాగా చూస్తే ఆయన అసలు అనవసరంగా ఆయన డిస్టర్బ్ చేస్తున్నాం అనుకోండి, అచ్చు యుద్ధం చేసినట్టే ఫ్రూట్ మాంజా ఉంటుంది చూడండి, అలా అటు ఇటు పరిగెట్టేసేస్తాను ఆయన. వెనక్కి తిరిగి అదేసి ఇదేసి ఇలా చెక్ చేసుకుని అమ్మో డిస్టర్బ్ చేయాలి, అందుకే రాకూడదంటారు. ఇంకోటి అందరూ హైజీనిక్గా ఉండాలి కదా, మనం నీట్గా ఉండాలి, ఆ కేర్ తీసుకోవాలి కాబట్టి అలాగే ఉంది. అందుకే ఎవరు పడితే వాళ్ళు మనం ఎంటర్ అవ్వకుండా లోపలికి.
ఆయన వెళ్ళి చూసా, బాగుంది. రూమ్ అంతా ఎట్లా అనిపించింది సార్? రూమ్ అంబియన్స్ అది బాగుంది, స్పేషియస్గా ఉందండి room. చాలా స్పేషియస్గా ఉందండి. అంత పెద్ద రూమ్ ఉంది, ఏకంగా డబుల్ రూమ్ కూడా ఉంది. ఒకవేళ ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కువ మంది వచ్చినప్పుడు డబుల్ రూము, 2 రూమ్లోకి టీవీ, బాగుంది, చాలా పెద్దగా ఉంది. రూమ్ వ్యూ అంతా కూడా బాగుంది సార్. వ్యూ బాగుంది, బాల్కనీ మాకు ఫ్రంట్ వ్యూ వచ్చింది చక్కగా, బాల్కనీది గ్రేట్. చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీరు మళ్ళీ నెక్స్ట్ టైం రావాలని కోరుకుంటున్నాను ఖచ్చితంగా. ఇక ఖచ్చితంగా మీరు వస్తాం గోవాకి సార్. వచ్చినా కూడా ఇది మీకు సెకండ్ హోమ్ అనుకోండి. మీ ఫస్ట్ హోమ్ హైదరాబాద్ అయితే సెకండ్ హోమ్ ఇక్కడ. మీరు ఫీల్ ఫ్రీ టు కాల్ మీ ఎనీ టైం. నా పేరు సాయి కుమార్, జనరల్ మేనేజర్. Thank you, ఎనీ టైం మీరు ఎప్పుడైనా సరే ఇక్కడ రావచ్చు ఖచ్చితంగా. సెకండ్ హోమ్ అని మా అందరికీ చెప్పారు కాబట్టి సరిపోయింది. నా ఒక్కరికి చెప్పిన గొడవ అయిపోయింది సెకండ్ హోమ్. కానీ వెరీ నైస్, చాలా బాగుంది అంబియన్స్. కానీ ఒక మన తెలుగు వాళ్ళ దానికి ఒక చిన్న ధైర్యం వస్తుంది. అక్కడి నుంచి కూడా వచ్చి దర్జాగా హ్యాపీగా ఉండి హ్యాపీగా వెళ్ళొచ్చు. అంటే దేనికి కూడా మనం అంటే ఎయిర్పోర్ట్ లో పికప్ చేసుకున్న దగ్గర నుంచి మళ్ళీ ఎయిర్పోర్ట్ లో నుంచి డ్రాప్ చేసేంత వరకు కూడా అసలు ఏ ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత మాది. సూపర్ కదా అసలు. ఎయిర్పోర్ట్ నుంచి పికప్ ఉంది, మళ్ళీ డ్రాపింగ్, చాలా ఉంది, చాలా బాగుంది. వెరీ నైస్ సార్, వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.